బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనంగా మారిన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె హత్య కేసునైతే పోలీసులు ఛేదించారు. ఇటు పోలీసుల అదుపులో ప్రజెంట్ నిందితులు ఆంజనేయ ప్రసాద్ ఉన్నారు. అయితే ఇవాళ రేపో మీడియా ముందు కూడా ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉంది. నిందితుడి భార్య శశికళ కోసం అయితే ప్రజెంట్ చెన్నైలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే మరొకటి దీంట్లో వినిపిస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ప్రయత్నంతోనే ప్రసాద్ ఈ విధంగా చేశారు అని చెప్పి కూడా సిఐ తెలిపారు. అయితే కూతురుని అప్పచెప్పాలని మాత్రమే ఫిర్యాదు చేశారు అని కూడా సిఐ తెలిపారు. అయితే దాంట్లో చెప్పింది ఏంటంటే ఇటు కూతురుని కాపాడాలని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు, అందుకని చెప్పి నేనే స్వయంగా యాక్షన్లోకి దిగానని చెప్పి ఆ వ్యక్తి ఆ వీడియోలో చెప్పారు. అయితే సిఐ దానికి చెప్పింది ఏంటంటే కేవలం కూతురిని అప్పచెప్పాలని మాత్రమే ఆయన ఫిర్యాదు చేశారని చెప్పి సిఐ క్లారిటీ ఇచ్చారు. కూతుర్ని తీసుకెళ్లేందుకే మామ హత్య చేశారని కోడలు లక్ష్మి కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూద్దాము. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే రెక్కి చేసి హత్య చేసినట్లుగా కోడలు చెప్తుంది. అయితే మరోవైపు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ హైలైట్ కోసమే ఈ డ్రామాలను కూడా కోడలు అంటుంది. అసలు క్లియర్గా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె హత్య కేసు ప్రజెంట్ పోలీసులు ఛేదించారు. అసలు క్లియర్గా ఏం జరిగింది ఈ హత్య కేసులో అని చెప్పి ఇప్పుడు చూద్దాం. రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోవిడ్ ప్రసాద్ హత్య ఉదంతం నిన్నటితో తెరదింపినట్టు తెలుస్తుంది. పోలీసులు ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఆ ప్రసాద్ తన సొంత సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా కొత్త మంగంపేటలో తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి తాత వరుస అయిన ఆంజనేయుల్ని నేనే రాడ్డు తీసుకొని కొట్టి చంపేశానని చెప్పి ఒక వీడియోలో సోషల్ మీడియా వేదికగా నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఆధారంగా తీసుకొని పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకొని విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ సందర్భంగానే ఈ నెల 7వ తేదీన కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే ప్రసాద్ తండ్రిని కావచ్చు, అలాగే ప్రసాద్ తమ్ముడిని కావచ్చు, అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గ పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ వేగవంతం చేశారు. ఎప్పుడైతే ప్రసాద్ తండ్రిని అరెస్ట్ చేశారో అప్పుడే ప్రసాద్ భయపడి తన మీద నేనే హత్య చేశానని చెప్పి తెలిసింది, నన్ను ఎలాగైనా అరెస్ట్ చేస్తారనే ఆలోచనతోనే ఇలా తప్పుదోవ పట్టిస్తూ పోలీసులు కావచ్చు, ప్రజల్ని కావచ్చు తప్పుదోవ పట్టిస్తూ తను నేనే హత్య చేశాను, నా కూతురునే అసభ్యకరంగా ప్రవర్తించారనే ఉద్దేశంతోనే హత్య చేశాననే విధంగా ఒక రూమర్ ని సృష్టించారని చెప్పి నిన్న మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా రాజంపేట డిఎస్పీ అయితే పేర్కొన్నారు. అయితే ఏది ఏమైనా కూడా మరోవైపు అయితే తన ఆంజనేయ ప్రసాద్ కుమార్తె ఎవరైతే 12 సంవత్సరాల బాలిక ఉందో తనే స్వయంగా చెప్తుంది, నన్ను పట్టుకున్నాడు, అక్కడక్కడ తాకాడు, అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పే విధంగా తను ఒక వీడియోలో స్పష్టంగా చెప్తుంది. అయితే ఇవన్నిటిని బేస్ చేసుకుని అసలు ఆంజనేయ ప్రసాద్ భార్య కోవిడ్ నుంచి గత నెల 16వ తేదీ ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన తర్వాత కొత్త మంగంపేట సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తన కూతుర్ని తనకు అప్పచెప్పండి, తన కూతురు పట్ల అసభ్యకరంగా ఆంజనేయుడు అనే వ్యక్తి ప్రవర్తిస్తున్నాడో తన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ పోలీసులను అయితే అడగడం అయితే జరిగింది. అయితే ఆ పోలీసులు ఆమె చెప్పిన మాటలకి ఎటువంటి స్పందన లేదనే విధంగా ఆంజనేయ ప్రసాద్కి తన భార్య చంద్రకళ ఫోన్ ద్వారా కోవిడ్ లో ఉన్న ప్రసాద్కి సమాచారం ఇవ్వడంతో భావోద్రేకానికి గురైన ప్రసాద్ ఆవేశాన్ని తట్టుకోలేక తన కూతురు పైన ఇంతటి అన్యాయం జరిగినా కూడా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు, అలాంటి వ్యక్తిని ఏదో ఒకటి చేయాలా, ఖచ్చితంగా తనకి పెద్ద శిక్ష వేయాలా అనే ఉద్దేశంతోనే తనని హత్య చేసినట్లయితే ప్రసాద్ తన ఒక వీడియోలో సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ అన్నిటి సంఘటనలను బేస్ చేసుకొని హత్య చేయడం అయితే చాలా దారుణము, నా అంతటకు నేనే వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోతానని చెప్పి ప్రసాద్ మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ అన్నిటిని బేస్ చేసుకొని నిన్నటి రోజు తెల్లవారుజామున చెన్నై రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ సమీపంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే ప్రసాద్ని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రసాద్ భార్య కోసం ప్రత్యేక బలగాలతో ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. అన్నమయ్య జిల్లా కొత్త మంగంపేటలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము. ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ అనే వ్యక్తి తన తాత వరుస అయ్యే తన కూతుర్ని హత్యాయత్నం చేసి అత్యాచారం చేయబోయి తనని ఘోరంగా హింసించాడు అని చెప్పి అభియోగం మోపుతున్నారు. ఎవరైతే హత్యకు గావించి ఆంజనేయులు అయితే ఎవరైతే చనిపోయారో
వాళ్ళ కోడలు అయితే మనతో పాటు లక్ష్మి మనతో పాటు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, నిజంగానే 12 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నం చేశారా, నిజంగానే గతంలో వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా, అది లేదు కావాలని అతన్ని హత్య చేసేదానికి ఇవన్నీ పన్నాగం పొందారా అనే విషయాలు, అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏం జరిగింది, అసలు హత్య జరగడానికి కారణం ఏంటి అనేది లక్ష్మి ఆంజనేయులు కోడలు ఉంది ఇక్కడ మనతో పాటు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ చెప్పండి, అసలు 7వ తేదీ తెల్లవారుజామున ఏం జరిగింది? అంతకు మునుపు ఒక బాలికను బలాత్కారం చేసి నోట్లో గుడ్డలు కుక్కి బలవంతం చేయబోయింటే, అంత కిరాతకంగా చేయబోయింటే మీరు ఓబులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా తీసుకోలేదనేది బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు మీ మామయ్య ఏంటి పరిస్థితి, మీ మామయ్య వయసు ఏంటి, మీ మామయ్య నిజంగానే అలా చేశారా? మా మామయ్య వయసు వచ్చేసి 59. మా మామయ్య పేరు వచ్చేసి ఆంజనేయులు, నా పేరు వచ్చేసి లక్ష్మీదేవి. మా మామ ముందుగానే వికలాంగుడు. మా మామకి సంవత్సరం నుంచి మా అత్తమ్మ చనిపోయిందని బాధతో ఆయన అసలు నడచలేకపోతూ ఉన్నాడు. అప్పుడు కూడా సుమారుగా ఒక నెల కిందటి నుంచే కాల్లో ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటే అప్పటికి వారం 10 రోజులుగా కూడా ముక్కవారపల్లి హాస్పిటల్లో పోయి చూపించుకొని వస్తూనే ఉన్నాడు. ఆ పాపని చేసినాడనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే ఆ పాప చేసినాడనేది వాళ్ళ నాన్న నోటితో చెప్తున్నాడు, కానీ ఆ పాప నోటితో చెప్పలేదు. ఇది ఎంక్వైరీ కూడా జరిగింది, సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు, కానీ ఆ పాప మా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఓబులారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఏమని చెప్పింది, సార్ వాళ్ళని బెదిరించి మా పాప జోలికి రావద్దని చెప్పండి సార్, అంతేను, ఇంక మీదట వాళ్ళకి మాకు మాటలు లేకుండా చేయండి సార్ అన్నాడు. ఎస్ఐ సార్ పిలిచినాడు మమ్మల్ని ముగ్గురిని, ఇది మాదిరిగా మీ యొక్క కంప్లైంట్ ఇచ్చింది రామ్మా అన్నాడు. పోయినాము. నన్ను, మా భర్తని, నా మామని ముగ్గురిని తిట్టి ఇంటికి పంపించేసినాడు. పంపించేసిన తర్వాత వాళ్ళతో పాటు మేము చేసినాం, వాళ్ళు అట్ట పోయినారు. మళ్ళీ వచ్చేసి మా మామ ఇక్కడే పనుకో ఉండేది కూడా. ఎప్పుడు వాన రాని ఎండ రాని అసలు ఎవరైనా కొట్టుకోమని ఇక్కడే నలుగురు చూసే ఉండే ప్లేస్లోనే ఇక్కడే పనుకో ఉండేది. ఆ పాప మీద చేశాడు అన్నప్పటికీ ఆ పాప చెప్పలేదు కదా. మీరు ఇక్కడ తగిలిందని చెప్తున్నారు తప్ప ఆ మాదిరిగా చేసినాడని ఆ పాప చెప్పలేదు. సరే నీకు అనుమానం వచ్చింది, నన్ను వచ్చి అడగాలి కదా, ఏమి లక్ష్మి ఈ మాదిరి జరిగింది, మీ మామని ఏ మాట అనలేదు, ఇంత ఎందుకు చేస్తున్నారు అని. సరే నీకు ఇక్కడ న్యాయం జరగల, సిఐ సార్ దగ్గరకో డిఎస్పీ సార్ దగ్గరకో, ఇప్పుడు నువ్వే నీ కూతుర్ని బట్టబయలు చేసుకున్నావు, అదేదో ముందే చేసుకుంటే ఒక నిండు ప్రాణం తీసుండేది వాడివి కాదు కదా, నీ అంతకు నువ్వే. అది ఏందిరా అంటే బిడ్డని మా అమ్మోళ్ళు పురిటి బిడ్డ కడుపులో 3 నెలల బిడ్డప్పుడే ఇది నా బిడ్డ కాదు అని చెప్పి మా అమ్మోళ్ళు ఇంటికాడ ఇసిపెట్టిపోతే మా అమ్మోళ్ళు ఆ బిడ్డని డెలివరీ అయ్యి బిడ్డని పుట్టింటాంచి ఇప్పటి వరకు కూడా మా అమ్మోళ్ళే చూసుకున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళు చూసుకోలేదా అంటారేమో. ఎప్పుడో సంవత్సరంలో 1-2 సార్లు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఒక సంవత్సరం ఏమైందంటే డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు అమ్మ నా పరిస్థితి బాగాలేదు నాయన పంపినాయన అంటే, నేను పంపిను, నా బిడ్డ నాకు కావాలి ఇచ్చేయండి అన్నారు. నీ బిడ్డ నీకు కావాలంటే 11 ఏళ్ళుగా నేను ముద్దుగా సాకుంటున్నానమ్మా, నీ బిడ్డని నేను ఎట్టిచ్చేది నాయన, 1 నెల ఫీజు కట్టలేదనే కదా నువ్వు ఇంత చేస్తున్నది, సర్లే కట్టకపోతే పోయినావు నేనే కట్టుకుంటాలే అన్నాడు. మా అమ్మల పరిస్థితి కూడా బాగాలేకుండా వచ్చింది. వద్దుమా అన్నా కూడా నా దగ్గర నేను చూసుకోలేనమ్మా, నా పరిస్థితి బాగాలేదు, నా హెల్త్ కూడా బాగాలేదు అని చెప్పి వద్దన్నా కూడా మా అమ్మ ఏదోనైనా హాస్టల్లో హాలిడేస్ ఇచ్చినప్పుడే కదనైనా అని చెప్పి చూసుకో అని చెప్పి ఇసిపెట్టేసిపోయింది. సర్లే ఇసిపెట్టిపోయింది కదా అని చెప్పి నేను హాస్టల్లో ఇసిపెట్టేసిన. హాస్టల్లో ఇసిపెట్టిన తర్వాత నోట్లోంచి ముక్కల్లోంచి రక్తం గారింది. అక్క ఇది కాని పరిస్థితి అంటే వాళ్ళు పంపించినారు, చూసుకున్నాము. ఈ హాస్టల్లో ఇసిపెడతా అంటే ఆ పాప పోలా, నేను బర్త్డే అయిపోయేంత వరకు ఉంటానమ్మా మళ్ళీ పోతాను అని చెప్పి బుజ్జమ్మ అని చెప్తే సరే అనుకున్నా. ఈ మధ్యలో ఇది జరిగినా కూడా ఆ పాప వాళ్ళు నేను రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళ అమ్మ రియాక్ట్ అవ్వలేదు సార్. జరిగిన తర్వాత ఆ పాప చెప్పిన తర్వాత కూడా వారం 10 రోజుల దాకా కూడా వాళ్ళు ఏం రియాక్ట్ కాలేదు. ఏం జరిగిందంటే హాస్టల్కి తీసుకెళ్ళామా, ఆడ చేర్చుకొని అన్నారు. చేర్చుకొని అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా రావాలి అన్నారు. అక్క ఇది కాని పరిస్థితి, మీరు రావాలంటేనే వీళ్ళు చేర్చుకుంటా అన్నారు, మీరు వస్తే నేను ఈ పిల్లని చేర్చుకునేది. ఈ విషయం హాస్టల్ మేడం కూడా పోయి అడగండి సార్, వాళ్ళు వస్తేనే మేము చేర్చుకుంటాము అన్నారు. ఆ పాప వచ్చింది చేర్పించింది. కానీ ఇది ఏంద్రా అంటే పాప దగ్గరికి ఇంకెవరు పోకూడదు అంటే ఏదో ఒకటి చేయాలా అని చెప్పి లేనిపోని నిందలేసినారు మా మామ మీద. సర్లే నిందలేసిన తర్వాత కూడా మా మామ కూడా సార్ నా తప్పు ఏమి లేదు సార్, నాకు నాన్న ముందుగానే వయసులో వికలా అప్పుడు కూడా నడుస్తా లేడు సార్, కుంటుకుంటానే పోలీస్ స్టేషన్కి కూడా పోయింది కట్టిపట్టుకొని. ఆమెనే నిందలు వేసినారు. సర్లే నిందలు ఎట్టా పడినాయి, బాధపడినాము, నలుగురికి చెప్పుకోకుండా బాధపడుతున్నామని చెప్పి మేము బాధపడుకుంటా ఉన్నాం. తర్వాత ఏం జరిగిందో తెలియదు, వచ్చి మనిషిని చంపేసుకున్నాడు. ఇది నాకు న్యాయం అంటున్నాడు, మరి మాకు న్యాయం ఏదే? మా మనిషిని చంపేసింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు సార్ వాళ్ళు కూడా. ఆ రోజు కూడా మాకు గుట్టుగా ఉండాలి సార్, మా పాప జీవితం నాశనం అయిపోకూడదు, మేము నలుగురిని పిలిచి వాళ్ళ మందలించండి సార్ చాలు అన్నారు. పిలిచి మందలు ఇచ్చినారు కదా, అడిగి అయిపోయింది కదా, మరి నువ్వు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డానికి కారణం ఏంది? నీ భార్య ఏం చెప్పుకునేదో తెలియదు నీకు. నువ్వు మమ్మల్ని ఒక్కరికి కూడా ఫోన్ చేసి, మా అమ్మకి కానీ నాయనకి కానీ నాకు కానీ మా భర్తకు కానీ ఎవరికి ఫోన్ చేయాల.
ఎవరికి ఫోన్ చేసి ఇటు జరిగిందని కూడా అడగలా. ఆ పాప వీడియో కూడా మీకు ఫుల్ వీడియో ఇచ్చాను. ఆ పాప అడిగింది కూడా వీళ్ళ అమ్మ అడిగినప్పుడు ఏం చెప్పిందో మీరు కూడా వినండి. విని ఇది నిజం, ఇది న్యాయమో అన్యాయమో మీరే చూడండి. అయితే ఇక్కడ మీరు చెప్పినట్లు ప్రసాద్ కుటుంబానికి కావచ్చు, మీ రామాంజనేయ కుటుంబానికి, ఇప్పుడు ప్రసాద్ కుటుంబము వచ్చేసి మొత్తం భార్యాభర్తలు ఇద్దరు కోవిడ్లోనే ఉంటారు. వీళ్ళిద్దరికి చతుర్థం ఎక్కడొచ్చింది? ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అయితే అమ్మాయి అయితే కడప దగ్గర హాస్టల్లో ఉంటుందని చెప్తున్నారు. అత్యాచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది? హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? నోట్లోంచి ముక్కల్లోంచి రక్తం పడింది. మేడం వాళ్ళు భయపడిపోయారు. హాస్పిటల్కి దూరంగా ఉందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో తీసుకువెళ్ళడం కష్టం కదా. అదే పేరెంట్స్ ఆధ్వర్యంలో అయితే చేర్చుకుంటారు. ఆ పాపకి ఏం కాదు అని మెడికల్ రిపోర్ట్ తీసుకొని పోయి చేర్పించుకొని వస్తారు. అది జరుగుతానే ఆ పాపని నోస్ బ్లీడింగ్ అయితే పిలుచుకొని వచ్చేసినాం కదా హాస్టల్ నుంచి. ఇంటికి పిలుచుకొని వస్తానే హాస్పిటల్లో చూపించిన తర్వాత నేను పోనమ్మా అనింది కదా. పుట్టినరోజు అయిపోయిన దాకా నేను పోను అనింది కదా. 3 ఏళ్ల బిడ్డ నాకు పెళ్ళి అయ్యేటప్పటికి 3 ఏళ్ల బిడ్డ నుంచి మా మామ వాళ్ళు ఎత్తుకొని సాగుతున్నారు. మా మామ మీద పడి దొల్లి పెడుతూ ఉంటుంది. అప్పుడు మేము తాకినాడంటే తాకినాడు అని చెప్పి అంటున్నది. కానీ అది తాకింది అయితే ముందు నాకు కదా చెప్పాల్సింది. డైరెక్ట్గా నీకు ఎందుకు చెప్పింది? నువ్వేదో చెప్పబట్టి ఆమె చెప్పి ఎందుకంటే ఇటు నుంచి బిడ్డను తీసుకెళ్ళాలి. నా బిడ్డ ఇళ్ళలో వద్దు, వాళ్ళకి చేరాలా. అయితే అమ్మా ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయే ఎవరైతే 12 సంవత్సరాల మైనర్ బాలిక ఉందో, ఎవరైతే అభియోగం మోపుతున్న అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి నన్ను చాలా దారుణంగా హింసించారు ఆంజనేయులు అనే తాత నన్ను చాలా దారుణంగా హింసించాడు, పట్టుకున్నారు, నన్ను అదే బలాత్కారం చేయబోయారని చెప్పి ఏడుస్తా ఒక ఫోన్ కాల్ ద్వారా కోవిడ్కి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినట్లు వాళ్ళు ఒక వీడియోలో పేర్కొంటున్నారు. అది నిజంగానే అలా చేసింది అమ్మాయి? నిజంగా అయితే చేయలేదు సార్. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించమండి. నిజంగా అయితే జరగలేదు కూడా. అదే విధంగా ఆ విధంగా జరుగుంటే బిడ్డలు పుట్టే నేను ఎందుకు ఊరుకుంటాను? నా మామ అటు చేసిన అంటే నాకు పెళ్ళి 9 ఏళ్ళు అవుతున్నా చేయాలనుకుంటే నన్ను చేయకూడదా? ఎంత టైం పడుతుంది చేయడానికి? నాకు 9 ఏళ్ళు పెళ్ళి అయినా మా అత్త చనిపోయి సంవత్సరం అవుతున్నది. వీళ్ళ పనులకు పోతారు. ఎంత టైం పడుతుంది సార్ చేయడానికి? నన్ను మా ఆడబిడ్డని ఇచ్చుండేది రాపూర్ దగ్గర డక్కిలి, ఆడికి పోయేసి వచ్చాం నేను మా మామ. అలాంటిది చేయాలని ఉద్దేశం ఉంటే నన్ను చేస్తాడు కానీ బిడ్డను ఎందుకు చేస్తాడు? పోనీ బిడ్డను చేసినారు, బిడ్డ నాకు కదా చెప్పేది. పోనీ నేను కదా డైరెక్ట్గా మీకు చెప్పాల్సింది. మీరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, తగిలినారు అని చెప్పినారు. నోట్లో మూసిపెట్టి అభియోగం చేసి అంత చేసే కాడికి అసలు నా మామ ఏంటి నేను ఒప్పుకో ఉండేదాన్ని కాదు. అది జరగలేదు కాబట్టి నేను నా మామ సపోర్ట్ ఉండా. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మీ మామ చేయలేదే అనుకుందామండి. ఇప్పుడు ఒకవేళ మీ మామకి ప్రసాద్ అనే వ్యక్తికి చంపేంత కక్షలు ఏముండాయి? చంపేంత కక్షలు ఏమీ లేవు సార్. వీళ్ళ భార్య వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఈ మాదిరిగా చేసింది కదా, వెళ్ళిపోయింది కోవేటికి పోయి. వాళ్ళ భర్తకి ఏం చెప్పిందో తెలీదు. ఆయనకి చెప్పకుండా ఎట్ట చెప్పింది. ఇప్పుడు వీడియోలో చెప్పాడు కదా, అలాంటివి చెప్తే ఏ తండ్రి ఊరుకోడు సార్. అదే జరిగింది. ఫస్ట్ మా అక్క చంద్రకళావతి తనని తిట్టకూడదు సార్, నాకు రావట్లేదు. అలాంటి అమ్మాయి ఒక మగాడికి, అందులోనూ చిన్నప్పటి నుంచి మా అమ్మలే తాగుతున్నాను, నీకు ఎప్పుడు ఒక బిడ్డతో కూడా ఎక్కువ అంత క్లోజ్నెస్ లేదు. అలాంటిది ఈ మాదిరిగా జరిగింది అంటే ఏ తండ్రి ఒప్పుకుంటారు సార్? ఆడది చెప్పడంలోనే ఉండదు. ఇప్పుడు బిడ్డ చెప్పింది, ఈడ తగిలినాడని చెప్తున్నది. మీ దగ్గర ఉండే వీడియో మీరు ఇప్పుడు కావాలంటే పోయి ఎంక్వైరీ చేసుకోండి సార్. పాపని ఇక్కడ తగిలినారని చెప్తుంది కానీ నోట్లో మూసి పెట్టేసి గుడ్డలు ఇప్పేసి ఇక్కడ కొనుక్కుంటే మనిషి అంత చేస్తా ఉంటే ఎవరు ఊరుకుంటారు సార్? అంత గట్టిగా అరుతుంటే చుట్టుపక్కల రారా? ఏమి జరుగుతున్నాయి? అటుపక్క ఉంటే నాకు వినపడదు సార్, వినపడదు. ఇక్కడ అరుతున్నది చుట్టుపక్కల వాళ్ళకి వినపడదా? బయట పొనుకోండేది, ఎప్పుడు బయట పొనుకోండేది. ఏ రోజే కానీ ఇంట్లో పొనుకోలేదు. కావాల్సుకొని నిందలు మోపి వాళ్ళ భర్తకి ఏం చెప్పుకునేది తెలియదు. మా బావకి చంపేసినారు. మాకే న్యాయం జరగాల్సింది, వాళ్ళకి కాదు న్యాయం జరగాల్సింది మాకు. మేము అన్యాయం అయిపోయింది. లేనిపోని నిందలేసి ఆ మనిషిని పోని ఈ వీధి మంగంపేట మొత్తము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, అడిగి తెలుసుకోపోండి. ఇప్పుడు పాప ఈ సంఘటన జరిగిన తర్వాత 7వ తేదీ తర్వాత పాప ఎవరు ఆధీనంలో ఉంది? ఇప్పుడు ఎవరైతే మీ చంద్రకళ ఉన్నారో మీ అక్కగారు, అలాగే ప్రసాద్ ఉన్నారు, వాళ్ళు ఇరువురు కలిసి కోవిడ్కి వెళ్ళారని చెప్పి వీడియోలోనే స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. పాప ఎక్కడుంది? పాపడు ఎవరు ఆధ్వర్యంలో ఉంది? ఇప్పుడు ప్రజెంట్ పాప ఎక్కడుంది సార్? పాప 7వ తేదీ కాదు సార్, పోయిన నెల 21, 20వ తేదీన కంప్లైంట్ పిలిపించినారు కదా. అంతకు ముందు 2 రోజుల ముందర పాపని మా నాయన ఇంటికాడికి వచ్చి నేనేం మాట్లాడినానని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోయింది సార్. పిలుచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క దగ్గర పెట్టేసి హాస్టల్కి తీసుకెళ్ళి, కడప హాస్టల్లో ఈమె గార్డియన్ నాకు అని చెప్పి తీసుకెళ్ళి పెట్టేసి ఆమె పాటికి కోవిడ్కి వెళ్ళిపోయింది సార్. ఆ రోజు మేమిద్దరం కూడా
తప్పు చేసినాం. నేను ముందు దాగేసిన, ఆ పాప చేసిన తర్వాత మా పెదనాన్న ఫోన్ చేసి, నాన్న నువ్వు ఆ బిడ్డ జోలికి పోనంటే మీ అక్క కోవిడ్కి వెళ్ళిపోతుందంటే, పెదనాన్న ఇది రికార్డ్ చేసుకో పెదనాన్న, నేను ఆ బిడ్డ జోలికి పానం పోయినా పోను. ఒకవేళ ఆ బిడ్డంతకు ఆ బిడ్డే ఫోన్ చేసి, బుజ్జమ్మ నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే నేను ఉండలేను అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నేను పోతా. సరేనా, ఆ పాపని కోవిడ్కి వెళ్ళిపోమని చెప్పినా, ఆ పాప కోవిడ్కి వెళ్ళిపోయింది. నేను అందరి నెంబర్లు బ్లాక్లో పెట్టేసిన సార్. ఆ అమ్మాయి మా అమ్మతో కూడా రికార్డులన్నీ ఎట్ట పంపిస్తున్నదంటే అంత అసభ్యకరంగా, అవి వినేటట్టుగా లేవు. అన్నీ పంపిస్తూ ఉంటే నా నెంబర్ బ్లాక్లో పెట్టిన. మా అమ్మకు పంపిస్తూ ఉంటే, ఓ మా అమ్మ ఏదో చేస్తుందమ్మా నాకు వాయిస్ రికార్డులు పెట్టడమా అంటే పెట్టింది. పెడితే మీరు కానీ విన్నారంటే సార్ మీకే తెలుసా సార్ అసలు ఏం జరుగుతున్నదో. వాళ్ళు యూట్యూబ్లో ఫేమస్ కావాలి, అది మెయిన్. అది అయితే ఇప్పుడు ఆ ప్రసాద్ అనే వ్యక్తి మీ మామయ్య గారిని చంపిన రోజు ఓన్లీ ప్రసాద్ గారే చంపారనుకుంటున్నారా, ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారనుకుంటున్నారా, లేదు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చంపారని అనుకుంటున్నారా మీరు? ఆ విషయం గురించి అయితే నాకు అసలు వాళ్ళు చంపినారని ఐడియా కూడా లేదు సార్. వాళ్ళంతకు వాళ్ళే యూట్యూబ్లో వచ్చి నేను చంపినానని చెప్పేంత వరకు కూడా ఈయన వచ్చి చంపుంటాడు. నేనేమనుకున్నా అంటే బంగారు కోసం వచ్చినారా, బీరవాళ్ళు ఏం తగల, ఎందుకు మా మామనే చంపడానికి వచ్చినాడు, ఈ విషయం చెప్పి ఏం జరగల. సార్ వాళ్ళకు కూడా, సార్ మీరు పోలీస్ స్టేషన్ పిలిచి వచ్చిన తర్వాత మాకు ఇంకేం జరగలేదు సార్, అంతకు ముందు ఏ కొట్లాట్లేవు, అంత తర్వాత ఏ కొట్లాట్లేవు, అదొక్కటే సార్ జరిగింది. కానీ చేసుండరేమో అని నా నమ్మకం. ఎందుకంటే కోవిడ్లో ఉండారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు, దాని బిడ్డను దానికి ఇచ్చేసినాను, నా జోలికి రారు, లేనిపోని నిందలేస్తారని అసలు అనుకోలేదు సార్. అసలు అట్లా అనుకోంటే మేమే సార్ కంప్లైంట్ తీసుకోలేండి సార్, మా మామని పెట్టండి సార్ అని మేమే ఏదో కేసులు చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ నిజం చెప్తుంది, ఎప్పటికైనా అబద్ధం చెప్పదు, నిజమే చెప్తుంది. అది నిజం చెప్పింది, తగిలింది అని చెప్తున్నారు తప్ప వీళ్ళు అన్నట్టుగా యూట్యూబ్లో సృష్టించినారు చూడండి, అలా అయితే జరగలేదు, జరగదు కూడా. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఈ ఎవరైతే మీ అక్క ఉన్నారో చంద్రకళ గారు, ఫస్ట్ కోవిడ్ నుంచి చంద్రకళ గారు వచ్చారా, లేదు ప్రసాద్ ఎవరైతే ప్రసాద్ హత్య చేశారో అని మీరు అనుకుంటున్నారా, ఆ ప్రసాద్ కానీ వాళ్ళ భార్య కానీ ఇద్దరు ఒకేసారి వచ్చారా, లేదు మీ అక్క చంద్రకళ గారు ముందు వచ్చారా మీ దగ్గరికి? నా దగ్గరికి ఇది హాస్టల్లో చేర్చుకోరని చెప్పాను కదా సార్. మా నాన్న నేను ఇవ్వను, వాళ్ళ తల్లి వస్తేనే ఇచ్చాను, ఎవరైనా వచ్చేటట్టుగా ఉంటే బిడ్డకి ఏదైనా జరిగితే మీరే హామీ అని చెప్పి సంతకం పెట్టి తీసుకోబోండి అనేది. వాళ్ళుండి భయపడినారనమాట. ఆ బిడ్డకి నోట్ల ముక్కలోంచి బ్లీడింగ్ అవుతున్నది కదా, అది ఎఫెక్ట్ యాడ్ అవుతుందని అందరూ భయపడి తీసుకోబోకుండా జాలిచ్చినారు. అది జరిగిన 2-3 రోజులకి, అంటే 15, 16 మొత్తానికి తేదీ అయితే గుర్తులేదు, ఆ అమ్మాయి వచ్చింది, అప్పుడే వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు 21, 22 తేదీ మళ్ళీ వెళ్ళిపోయింది. అంతవరకే తెలుసు. ఈ విధంగా మా బావ వచ్చి చంపినాడనే విషయాల గురించి, వేటి గురించి నాకు తెలియదు. అయితే మీరు చెప్పే ప్రకారం అయితే కోవిడ్కి వీళ్ళు చాలా సంవత్సరాల కిందటే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఇప్పుడు కడప హాస్టల్లో పాపను చేర్చింది వాళ్ళ తల్లిదండ్రులే చేర్చారా, మీరు చేర్చారా? వాళ్ళ తల్లిదండ్రులు కాదు, నేను కాదు సార్, మా అమ్మ చేర్పించింది సార్. మా అమ్మ ఇంకా కోవిడ్కి పోవాలని ఫిక్స్ అయిపోయి చేర్పించేసి, వద్దు నాకు బిడ్డ జీవితం నేను చూడలేను, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ నాన్న లేకుండా పెరిగినా సార్. మా నాయన ఎక్కడ ఉంటారో, మా అమ్మ కోవిడ్లో ఉంటుంది, నాకు తెలుసు సార్. ఎందుకంటే నేను అలాంటి బాధలు పడినాను కాబట్టి, వద్దమ్మా ఆడబిడ్డ జీవితం నేను తీసుకోలేనమ్మా అంటే హాస్టల్లో హాలిడేస్ ఇచ్చినప్పుడే కదా అన్నారు. ఆమె చేర్పించింది. ఆమె చేర్పించిపోయిన తర్వాత ఆమె ఒక రవ్వ ఉంటుంది కదా వయసు, వాళ్ళు ఓకే అని చెప్పి గార్డియన్గా పెట్టుకున్నారు. నేనేంద్ర అంటే చిన్నపిల్లలా కనపడినాను అనమాట. వాళ్ళకి గార్డియన్గా నువ్వు వద్దుమా, వాళ్ళ పేరెంట్స్ రావాలి అన్నారు. ఇప్పుడు అప్పట్లో ఆమె గార్డియన్గా ఉన్నప్పుడు, అంటే ఆమె ఇప్పుడు పాపకు ఏదైతే హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్లడ్ గారుతుంది అన్నప్పటికీ ఎవరైతే చేర్పించారు ఆ పెద్ద ఆవిడ లేరా ఇక్కడ? మా పాపకి మ్యాక్సిమం ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే మాదిరిగా జరిగింది సార్. మా నాన్న అరిసేటప్పటికి, ఎక్కులు పుట్టేటప్పుడు కూడా అదే మాదిరిగా నోస్లోంచి బ్లీడింగ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి ఏమో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఏంటంటే హాస్టల్ ఎప్పుడు అలవాట్లేదు, ఎట్టంటే నలిగిపోతుందేమో కరిగిపోతుందేమో అన్నట్టుగా పెట్టి సాక్కునేమన్నమాట. ఎప్పుడు లేదు హాస్టల్లో పెట్టేటప్పటికి దిగులు పెట్టుకొని ఆలోచించి అందరూ అవ్వడం వల్ల ఈ సంవత్సరం జరిగింది. చిన్నప్పుడు కూడా ఒకసారి జరిగింది సార్, మధ్యలో ఇప్పుడు జరిగింది. ఇదివరకు అయితే లేదు, ఒక 5-6 సంవత్సరాల కిందటైతే ఆగిపోయిందనమాట. ఆ విధంగా ఇంకా సర్లే బిడ్డకు బాగుంది కదా అని చెప్పి అనుకున్నాం. ఆ పాప అయితే హెల్త్, మా అమ్మ పోయేటప్పటికి ఒక రోజు బాగుందనమాట, మరి ఇంత క్షీణించలేదు. ఆమె పోయిన తర్వాత ఆమె పోయింది, చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని దిగులు పెట్టుకొని ఆ మాదిరిగా నోస్లోంచి బ్లీడింగ్ అయింది. చూడొచ్చుగా ఇప్పుడు ఎవరైతే ఆంజనేయులు హత్యకు గురైనారో ఆంజనేయుల కోడలు లక్ష్మి మనతో పాటు చెప్పారు. అయితే వాస్తవంగానే వాళ్ళ కూతురు మా దగ్గర ఉంది, 11 సంవత్సరాల నుంచి పెరుగుతుంది. ఆ కూతుర్ని ఏదో విధంగా తప్పుడు సమాచారంతో వాళ్ళ కూతుర్ని మా దగ్గర నుంచి వేరు చేసి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళే ఉద్దేశంతోనే ఈ పథకం అంతా అల్లారని చెప్పి లక్ష్మి వాపోతుంది. ఏది ఏమైనా హత్య జరగడం పైన అన్నమయ్య జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది హత్య ఎందుకు జరిగిందనే కోణంలో ఇప్పటికే పోలీసు బలగాలు రంగప్రవేశం చేసి ఎక్కడ చూసి ప్రత్యేక బలగాలతో విచారణ చేపట్టింది.
కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కోడూరు నియోజకవర్గం నుండి.